బ్రేకింగ్ చూస్తున్నాం. దావోస్, లండన్, దుబాయ్లో 3 రోజుల పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 15న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం తర్వాత లండన్, దుబాయ్లో పర్యటించారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దుబాయ్ వెళ్లింది. మూసీ అభివృద్ధి ప్రణాళికపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. మూసీ అభివృద్ధి కోసం లండన్లోని థేమ్స్ నదిని అధ్యయనం చేసి రేవంత్ రెడ్డి బృందం దుబాయ్లో నిపుణులతో చర్చించింది. సుమారు 54 కిలోమీటర్ల మూసీ పరివాహకం అభివృద్ధి, సుందరీకరణతో పాటు వాణిజ్య అవకాశాలపై చర్చించారు. పట్టణ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవం ఉన్న సుమారు 70 గ్లోబల్ సంస్థలతో సీఎం రేవంత్ బృందం చర్చించింది. ఆయా సంస్థలు వివిధ దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాయి. పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనపర్చాయి. అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్చలు చేపడతామని తెలిపాయి. సీఎంతో పాటు ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, దాన కిషోర్, అమ్రాపాలి కూడా హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, ఓవర్ టు యు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోపోతున్నాడు. ఇక్కడి నుంచి కూడా నేరుగా ఆయన క్యాంప్ ఆఫీస్కి చేరుకోపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు సుదీర్ఘంగా కూడా ఇటు దుబాయ్ కానీ, అలాగే లండన్ కానీ, అలాగే దావోస్ పర్యటన ముగించుకొని ఆయన వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆయన రిసీవ్ చేసుకోవడానికి నాయకులు కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వచ్చారు. ఇక్కడికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏదైతే ముఖ్యమంత్రి కాసేపటి వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున స్వాగత ఏర్పాటు కూడా చేశారు. నాయకులు కానీ, అధికారులు కానీ వీళ్ళందరూ కూడా లోపల ఆల్రెడీ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వాగతం పలకడానికి లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా నిన్న దుబాయ్లో చాలా కీలకమైనటువంటి మీటింగే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూసీ దీనిపై ప్రక్షాళనపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ముఖ్యమంత్రి కూడా పెట్టారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎవరు కూడా కేవలం మాటలకే పరిమితం అయ్యారు, కానీ దాన్ని ఆచరణలో కూడా ఎవరు కూడా సాధ్యపడలేదు. కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి అలా కాకుండా పూర్తిగా వచ్చిన తర్వాత ఆల్రెడీ జలమండలికి సంబంధించిన వారు కానీ, అలాగే హెచ్ఎండికి సంబంధించిన వారిని కానీ అందరినీ కూడా లండన్ పర్యటనకి, దుబాయ్ పర్యటనకి తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రతినిధులతో కూడా మీటింగ్ అయ్యారు. కాబట్టి రాగానే ఆ యొక్క యాక్షన్ ప్లాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పనులు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన ప్లాన్ చేశారు. దాని దగ్గరగానే ఇవాళ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్ ఇంటికి వెళ్ళి తర్వాత సెక్రటరియట్కి అయితే వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ రానా.